ఆ 2 దినపత్రికల్లో బ్యానర్ ఐటము చంద్రబాబు నారాయణలపై కేసు రాజకీయ ప్రతీకారంతోనే వారిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదు, స్వార్థ ప్రయోజనాల కోసమే వైకాపా నేత ఆళ్ల ఫిర్యాదు, ఎస్ఐండ్ జీవోతో నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు రాలేదు, సిఐడి కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలక అంశాలని చెప్పి బ్యానర్ ఐటమ్ పెట్టి రాశారు. ఏంటిది అంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో జరిగినటువంటి కుంభకోణంలో భాగంగా ఒక కుంభకోణం ఇది. ఇక్కడ అసైన్డ్ ల్యాండ్లు 1100 ఎకరాల అసైన్డ్ ల్యాండ్లు దాదాపుగా 440 కోట్ల 4400 కోట్లు, అంటే ఒక్కొక్క ఎకరం 4 కోట్లు చొప్పున 1100 ఎకరాలు ఇంటూ 4 కోట్లు వేసుకున్న దాదాపుగా 4400 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయనే దాని మీద ఏదైతే అప్పటి మంగళగిరి శాసనసభ్యుడు వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అప్పుడు సిఐడి ఆల్రెడీ కేసు నమోదు చేసింది, అనేక మందిని ఆల్రెడీ అరెస్టులు కూడా చేయటం జరిగింది. దాంట్లో 89.8 ఎకరాలు నారాయణ వేరువేరు పేర్లతో కొనుగోలు చేశారని, అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ పేరుతో ఉన్నటువంటి రామకృష్ణ హౌసింగ్ వాళ్ళతో నారాయణ మధ్య 15 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఆల్రెడీ సిఐడి ఏదైతే నిరూపించడం కూడా జరిగింది. సిఐడి కానీ ఈరోజు ఎవరి ఆధ్వర్యంలో సిఐడి పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిఐడికి బాస్. చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు సిఐడి అంటే. మరి వాళ్ళు ఇక్కడ ఆధారాలు ఎందుకు చూపిస్తారు ఇప్పుడు కోర్టుకి? అందుకని కోర్టు ఇప్పుడు దీన్ని ఏదైతే దానికి సంబంధించినటువంటి వాటితో సిఐడి కేసును కొట్టేస్తూ ఇచ్చినటువంటి తీర్పు. దీన్ని ఏదో పెద్ద చేసేసి మరి మీరు నిజంగా అక్రమాలు అన్యాయాలు జరిగిపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా సచ్చీలుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. అమరావతిలో జరిగిన ఎంటైర్ భూములకు సంబంధించి ఇక్కడ ఏం చెబుతారు? ఎవరు ఒక గ్రామస్తుడు కూడా రాలేదంట. ఎందుకు వస్తారు ముందుకి? డైరెక్ట్గా మీరు ఇప్పుడు బెదిరించి వాళ్ళందరినీ డైరెక్ట్గా చంపేస్తారైతే ఎందుకు వస్తారు చెప్పండి? ఆ రోజు కూడా ల్యాండ్ పూలింగ్లో మీ భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి వాళ్ళకి 10వ పరకో ఇచ్చి ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ అసైన్డ్ భూముల్ని మొత్తం 1100 ఎకరాలు కాజేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఏదో కొట్టేశారు. చంద్రబాబు నాయుడు చాలా సచ్చీల్డ్ అన్న టైప్లో ఈ 2 పత్రికలు వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అనే అతను అత్యంత అవినీతిపరుడు అనేది ఓపెన్గానే అందరికీ తెలుసు. ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడనే విషయం కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదో సచ్చీలులాగా ప్రూవ్ అయిపోయాడని చెప్పి మీ అందరికి మీరు రాసుకుంటే కాదు కదా. ఎంటైర్ 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వం తీసుకున్న ప్రతి డెసిషన్ మీద మా ప్రభుత్వం మీ ప్రభుత్వం పక్కన పెట్టండి, ఎంటైర్ దాని మీద సిబిఐకి మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఎందుకు వరకు ఈ కబుర్లు? సో చంద్రబాబు నాయుడు నారాయణ వీళ్ళందరూ అవినీతికి పాల్పడ్డారనేది వాస్తవం. నిజాలు ఇవాళ రాకపోయినా నిజం లేటుగా అయినా బయటకు వస్తుంది. ఖచ్చితంగా దీనికి భవిష్యత్తు రోజుల్లో మరొకసారి మీరు మళ్ళీ కేసులు ఎదుర్కొని ఏదైతే దీనిలో జైలుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిద్దనేది ఈరోజు రాజకీయ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నటువంటి అంశం.